వానాకాలం పంటల ప్రణాళికతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వానాకాలం పంటల సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 17 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది సుమారు 19,50,000 ఎకరాల్లో పంటలు సాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 8 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అధికారుల అంచనా. మార్కెట్లో పత్తికి మంచి ధర పలుకుతుండటం, ఈసారి వాతావరణం అనుకూలిస్తుందన్న ఆశతో రైతులు పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు. తొలకరి ఇప్పటికే పలకరించడంతో రైతులు పత్తి విత్తనాలు నాటేందుకు సన్నద్దమవుతున్నారు. అయితే తొందరపడి ఎవరూ విత్తనాలు వేయొద్దని, దుక్కులు దున్నిపెట్టుకుని సరిపడా పదును వచ్చిన తర్వాతే విత్తుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 4,21,000 ఎకరాల్లో మొత్తం పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. వరి దాదాపు 1,70,000 ఎకరాలు రావస్తుంది. అదేవిధంగా పత్తి అనేది కూడా 85 నుంచి 1,00,000 ఎకరాల వరకు ఈసారి సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. కందులకు 18,000, మొక్కజొన్నకు 33,000 ఎకరాల్లో సాగు కావచ్చని అంచనా వేస్తున్నాము. ఈసారి ఎర్లీగానే మాన్సూన్స్ ఉన్నాయని చెప్పి మనకు వాతావరణ శాఖ తెలిపింది కాబట్టి రైతులందరికీ కూడా విత్తనాలు కూడా సిద్ధం చేస్తున్నాము. ఈ వేసవి దుక్కులు అనేది ఇమ్మీడియట్లీ మీరు స్టార్ట్ చేయాలి. 14 ఇంచుల వరకు పొలము తడిచినప్పుడే విత్తనాలు అనేది విత్తుకోవాలి. అంతేగాని చిన్నగా 2 ఇంచులు 3 ఇంచుల భూమి నానినప్పుడే విత్తనాలు విత్తితే జర్మినేషన్ పర్సెంటేజ్ తగ్గిపోయి మొలక శాతం అనేది చాలా తగ్గుతుంది. 14 ఇంచుల పొలం నానాలంటే మనం వేసే దుక్కులు ఇప్పుడు దున్నుకోవాలి. ఈ అడపదడప వచ్చేటప్పుడు దున్నుకుంటే నీరు భూమిలో ఇంకి భూమి మనకు 5-6 ఇంచుల వరకు నానడం జరుగుతుంది. దాని తర్వాత ఒక పెద్ద వర్షం పడ్డప్పుడు దున్నుకున్నట్టయితే 14 ఇంచుల వరకు కూడా అప్పుడు మనకు సాలు వస్తుంది. నాలుగు సార్లు వచ్చినప్పుడు అప్పుడు మనం విత్తనాలు విత్తుకుంటే మంచి లాభదాయకమైన పంట వస్తుంది. ఎరువులు కూడా ఎలాంటి కొరత లేదు. ఆ దళాలు BG3 విత్తనాలు అని చెప్పి లూజ్ సీడ్ని గ్రామాలలో రాత్రి వచ్చి ఇప్పుడు జనరల్గా మనకు MRPకి BG3 అంటే మనకు షాపులలో 864 రూపాయలు దొరుకుతుంది. కానీ వాళ్ళు దాన్ని 350, 400, 500కే గ్రామాల్లో లూజ్గా వచ్చి గ్రామాల్లో ఇచ్చే అవకాశం ఉంది. దయచేసి అలాంటి వాటి దగ్గర లూజ్ విత్తనాల దగ్గర ఉన్న రైతులు వాళ్ళ దాన్ని కొని దాన్ని మోసపోవద్దు. మొలక శాతం వచ్చినా దిగుబడి రాకపోయే అవకాశం ఉంటుంది. రైతులు గమనించాలి. లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరనే మనం విత్తనాలు కొనుక్కోవాలి. అదేవిధంగా బిల్లు తీసుకోవాలి. ఆ బిల్లును పంట పూర్తి అయ్యే వరకు బిల్లును భద్రపరుచుకుంటే రైతుకు ఏం నష్టం జరిగినా ఆ బిల్లు ఉంటే మనము కంపెనీ ద్వారా మనం నష్టపరిహారం తీసుకునే అవకాశం మనకు ఉంటుంది. 10 బృందాలను మనం స్క్వాడ్లు ఇంటర్నల్ స్క్వాడ్గా వేస్తున్నాము. ఈ స్క్వాడ్ ద్వారా మొత్తం 100% ఎక్కడైతే ఇతర షాపులు అన్నింటినీ చెక్ చేపిస్తున్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరి పంట అధికంగా సాగవుతోంది. ఈ ఏడాది సానుకూల వర్షపాతం ఉంటుందన్న వాతావరణ శాఖ అంచనాల మేరకు ఎక్కువ మంది రైతులు వరి వైపుకే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. సుమారు 8 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారుల అంచనా. వరి తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొక్కజొన్న వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. సుమారు 1,00,000 ఎకరాల్లో ఈసారి మొక్కజొన్న పంట సాగు కానుంది. దీంతో పాటు కందికి మార్కెట్లో మంచి రేటు పలుకుతున్నందున మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో 1,00,000 ఎకరాల వరకు కంది సాగయ్యే అవకాశం ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే మిర్చి విస్తీర్ణం తగ్గుతుందని, 1,00,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు పండిస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. నారాయణపేట జిల్లాలో 13 మండలాలు ఉన్నాయి. ఈ 13 మండలాలలో కూడా 4,40,000 ఎకరాలలో వానాకాలం సాగు కోసము రైతులు వివిధ పంటల కోసము సమాయత్తం అవుతూ ఉన్నారు. ప్రధానంగా వరి 1,69,000 ఎకరాలలో సాగు అవుతుంది. పత్తి 1,85,000 ఎకరాలలో సాగు అవుతుంది. కంది 55,000 ఎకరాలలో సాగు అవుతుంది. ఇవి కాకుండా మిగిలిన పంటలు పెసర, మినుము, వేరుశనగ ఇటువంటి పంటలు కూడా సాగు అవుతాయి. వీటికి సంబంధించిన విత్తనాల ప్రణాళిక, తర్వాత ఎరువుల ప్రణాళిక కూడా సిద్ధం చేయడం జరిగింది. ప్రభుత్వం తరపున జీలుగ విత్తనాలపై 60% సబ్సిడీతో మనము రైతులకు అందజేస్తూ ఉన్నాం. వారం రోజుల లోపల అన్ని మండలాలలో కూడా పొజిషన్ అయిపోతుంది. ఎరువులు విత్తనాలకు ఎలాంటి డోకా ఉండకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. గత సంవత్సరము దాదాపుగా 4 లక్షల ఎకరాలు మనకి సాగైంది. ఈ సంవత్సరం కూడా 4,10,000 ఎకరాల నుంచి 4,20,000 ఎకరాల వరకు సాగవుతుందనే అంచనాలు ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే కనుక ఈ సంవత్సరము మిర్చి విషయంలో ధరలు కొంత వ్యత్యాసాలు, తర్వాత ధరలో స్థిరీకరణ లేకపోవడం వల్ల రైతులు చాలా వరకు ఈ మిర్చి పంటను తగ్గించి పత్తి వైపు, వరి వైపు, కంది వైపు, తర్వాత వేరుశెనగ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అలాగే మొక్కజొన్న కూడా చాలామంది రైతులు వేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే మనం అంచనా ప్రకారంగా చూసినట్టయితే ఈ సంవత్సరము వరి దాదాపుగా 80 నుంచి 90,000 ఎకరాల వరకు మనకు సాగు కావడానికి అవకాశం ఉంది. అలాగే పత్తి కూడా 1,65,000 నుంచి 1,70,000 వరకు మనకి సాగు కావడానికి అవకాశం ఉంది. కంది విషయానికి వస్తే 35 నుంచి 40,000 ఎకరాల వరకు సాగు అవుతుంది.
మొక్కజొన్న 30,000 వరకు సాగవుతుంది. అలాగే మనం వేరుశెనగ చూస్తే 30,000 ఎకరాలు. మినుములు కూడా మార్కెట్లో మంచి ధర ఉన్నందున అలంపూరు నియోజకవర్గంలో అలంపూరు, ఉండవెల్లి, మానవపాడు లాంటి ప్రాంతాల్లో 10,000 ఎకరాల వరకు వస్తుంది. అలాగే ప్రభుత్వం నుంచి 60% సబ్సిడీ పైన 650 క్వింటాలు ప్రభుత్వం మనకి జీలుగా అనే వచ్చిరొట్ట సంబంధించినటువంటి విత్తనాలు కూడా ప్రభుత్వం ద్వారా మేము రైతులకు సప్లై చేస్తున్నాము. వానాకాలం పంటల సాగుకు ముందు నేల సారాన్ని పెంచే పచ్చిరొట్ట పంటలు సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించడంతో పాటు 60% రాయితీపై రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. విత్తనాలను ప్రభుత్వ కేంద్రాల ద్వారా సరఫరా చేయనున్నట్లు వివరించారు. వానాకాలం పంట కాలానికి మా వ్యవసాయ శాఖ తరఫున యాక్షన్ ప్లాన్తో రెడీగా ఉన్నాం. ముందస్తుగానే రైతులకు రైతు వేదికల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఏఈఓల ద్వారా ముఖ్యంగా ఈ జిల్లాలో 7,12,000 ఎకరాలు సాగు భూమి ఉంటే 5,77,000 పైచీలుకు ఏరియా పంటలు విత్తడం జరుగుతుంది. 2,90,000 నుంచి 3,00,000 ఎకరాల వరకు పత్తి పంట వేయడం జరుగుతుంది. వరి 1,50,000 వరకు సాగు చేయడం జరుగుతుంది. మొక్కజొన్న 45,000 పైచీలుకు ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ద్వారా ఇప్పటికే మాకు పచ్చి రొట్టె విత్తనాలు జిల్లాకు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి 60% సబ్సిడీ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. అట్లాగే జిల్లాకు మార్కెట్ ద్వారా 23,600 మెట్రిక్ టన్నుల ఎరువులు మనకు అందుబాటులో నిల్వల్లో ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేట్ డీలర్ల దగ్గర కూడా స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మనకు మంచి పొజిషన్లో మన జిల్లా ఉంది. ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ విత్తనాల టెస్టింగ్ కూడా జరపడము, అంటే మొలక శాతం కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ముందుగానే తెలుసుకొని రైతులకు మంచి విత్తనాలు అందే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి వానలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు ఇప్పటికే ఖరీఫ్కు సన్నద్దమవుతున్నారు. వర్షాధార పంటలకు సైతం ఈ ఏడాది అనుకూలంగా ఉందని, ఆరుతడి, చిరుధాన్యాల సాగుకు సైతం ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు.